స్పష్టంగా చెప్పారు. ఒకటి, అసలుకి రాష్ట్రం అంతా పడవిల్లుతూ ఉంది, విపరీతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుండేది అని మరి ఇంకా మామూలు ఆవు కథలాగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం అనేక తప్పులు చేసింది లేక అప్పులు చేసింది అని మాట్లాడుతూ వచ్చారు. దాంతో పాటుగా సూపర్ 6 అనే ఆయన వాగ్దానాన్ని బహుశా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేస్తే దాన్ని మర్చిపోతాడు, దాన్ని అతను గుర్తుపెట్టుకొని చేసే పని చేయడు. ఎవరన్నా గట్టిగా ఒత్తిడి తెస్తే కొద్దిగా చేసేట్లు కనిపిస్తాడు, కానీ చేసే ఆలోచన అతనికి ఎప్పుడూ ఉండదు. సూపర్ 6 చాలా సూపర్గా అమలు చేయబడతా ఉంది, చేశానని కూడా ఆయన ప్రకటించుకున్నాడు. దాంట్లో పాటుగానే రాజకీయాలు మాట్లాడుతూ ఏదో స్వాతంత్రం లభించిందని కూడా మాట్లాడాడు. చంద్రబాబు గారు, మీరు బహుశా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు బహుశా ఆఖరి ఎలక్షన్ చేస్తారేమో, ఇంకా బహుశా మీరు, నాకెందుకో ఇప్పటికి అనుమానమే, అసలు మీరు అడ్మినిస్ట్రేషన్ మానేసి వేరే వాళ్ళకి ఇచ్చేసినారు, మీరు ఊరికే పైపైన కనిపించిపోతూ ఉంటారు, అట్లా వచ్చి ఏదో రకరకాల మాటలు మాట్లాడిపోతూ ఉంటారు, ఏదో అప్పటికో నిద్ర మేల్కొని వచ్చేసి నిద్రలో ఏదో వచ్చిన విషయాలని మాట్లాడతారని నేను అనుకుంటూ ఉంటాను. అని ఈ సూపర్ 6 అనేది ఎక్కడ అమలైందో నువ్వు చెప్పాలా. ఎప్పుడూ మోసపూరితమైన వాగ్దానాలన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసమే అని వస్తూ ఉంది. అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది. మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు, మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమీ ఇవ్వకుండా, కేవలం డబ్బులు ఏమైనాయో కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేదేమంటే, మీకు ఇబ్బంది ఏమో, మీరు ఏ మండలానికి వస్తే ఆ మండలంలో మీకోసం లేకపోతే ఏ కాన్సెన్స్కి వస్తే, ముఖ్యం నా కాన్సెన్స్కి రండి, వేరే వాళ్ళతో ఎందుకు, నాకు ఏర్పాటు చేద్దాం. మీరు పోయిన సంవత్సరం నుంచి ఇంతవరకు ఎంతమందికి ఆడబిడ్డ డబ్బులు ఇచ్చారు, ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు, అట్లాగే అమ్మఒడి అనబడే తల్లికి వందనం ప్రోగ్రాం, లేక తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రాం ఎంతమందికి ఇచ్చారు. సరే బస్సింగా నిన్ననే మొదలుపెట్టినారు, 15 రకరకాల సర్వీసులు ఉంటే 5-6 సర్వీసులు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. విపరీతంగా మీరు ప్రచారానికి చేసుకున్న డబ్బులు ఆర్టీసీకి ఇచ్చినా కనీసం ఆర్టీసీ వాళ్ళకి డీజిల్ కన్నా వచ్చి ఉండేది. రండి మాట్లాడదాం. అంత నిస్సిగ్గుగా, అంత బహిరంగంగా ఏ విధంగా మీరు మోసపు మాటలు చెప్పగలరో మాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు మారడమే లేదు. మీకు ఏ కోశానా మీ మొహంలో ఆ అపరాధ భావం కూడా కనపడదు. చెప్తా పోతూ ఉంటారు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మద్యం పాలసీ మేము తెచ్చినాం, నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మద్యం గురించి మాట్లాడతారు, నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని మాట్లాడతారు. మీ నాణ్యమైన మద్యం బెల్ట్ షాపుల రూపేణా అన్ని ఊర్లలో వాడల్లో ఉంది. మీ వాళ్ళ ప్రమేయంతో 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులతో అమ్మబడతా ఉంది. ఈ రాష్ట్రం మొత్తం 99% షాపులు మీ వాళ్ళకే, అంటే మీ కూటమికి సంబంధించిన వాళ్ళకే వచ్చి ఉన్నాయి, రాకపోతే లాక్కొని ఉన్నారని కూడా చెప్పబడతా ఉన్నాయి. చూసుకోండి వచ్చి ఒక్కసారి. మా ఊర్లో అయితే మా జిల్లాలో రోడ్డు మీద పడే కొట్టుకుంటూ ఉంటారు మా సారాయంగన్ల కోసం. మీ నాణ్యమైన మద్యం కథ ఇది. పైగా 1,20,30,00,000 మందికి ఉచిత ఇసుక ఇచ్చామని దేశమంతా చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ధర కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి, మాఫియాలు పనిచేస్తూ ఉన్నాయి, రీచ్ల దగ్గర ట్రాన్స్పోర్ట్ పేరు మీద
నింపే పేరు మీద ఆఖరికి ఈ పేరు మీద డబ్బులు మొత్తం అంతా ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఎక్కడికి ఎవడో చెప్పాయట ఇదంతా ఫ్రీనే, కానీ ముట్టుకుంటే మాత్రం డబ్బులు పెట్టాలని చెప్పాయట. చూడ్డానికి ఫ్రీ, తెచ్చుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఆ వేలాది రూపాయలు కూడా మాఫియాల రూపేణా మీ పార్టీ వాళ్ళు, మీ కూటమి వాళ్ళే చేజిక్కించుకుంటున్నారన్నమాట. వాస్తవం కాదా? రండి మాట్లాడదాం. అదేం మాట్లాడతారు మీరు అక్కడ పోయి? సూపర్ 6 అమలు చేసిన ఎట్లా వచ్చింది మీకు ఆ నాలుగుకి? మా నాలుకలో మందం ఏదో కోస్తామో మందం అట్లా మాట్లాడారు. మా నాలుక ఏమో కానీ మీ నాలుక మాత్రం ఏమాత్రం తడబడదు. అది అబద్ధాలు చెప్పడానికి, సత్యదూరమైన మాటలు చెప్పడానికి, జనాన్ని మోసం చేయడానికి ఒక్క నిమిషం కూడా జంకదని చెప్పడానికి ఏమాత్రం కూడా మేము వెనకాడడం లేదు. మీ నాలుక గురించి మీరు ఆలోచించుకోవాలా. ఎట్లా చెప్తారు మీరు? ఆ రోజు మీరు ఎలక్షన్ల ముందు బస్సు గురించి మాట్లాడుతూ ఒక అక్కయ్య లిస్ట్ రాసి పెడితే తిరుపతి, కాణిపాకం, చిత్తూరు రకరకాల ఊర్ల పేర్లు రాసి పెడితే ఆయన వాళ్ళ హస్బెండ్ అంటాడు, నువ్వు 5 ఏళ్ళ నుంచి అడుగుతూ ఉన్నావు, చేయలేకపోయినా కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు, కూటమికి ఓటేయండి అని బహుశా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యాడిచ్చింటారు ఆ రోజున. మీరు ఈరోజు మీరు చెప్పే బస్సులన్నీ కూడా జిల్లా దాటిపోవు, లేక జిల్లా దాటాలంటే గంటలు కాదు రోజులు పడే పరిస్థితి. ఇక్కడి నుండి తిరుపతికి లేక హిందూపురం నుంచి శ్రీ అప్పన్న స్వామికి పోవాలంటే ఎన్ని రోజులు పోవాలి, ఎన్ని బస్సులు మారాలి? ఇదొక ప్రయాణం. ఇంకా చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి చాలా మాకు ఇబ్బందిగా ఉంది. మేము సిగ్గుపడతా ఉన్నాం నీలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు. అయ్యా ఏమి ఇచ్చావు మాకేం అర్థం కావడం లేదు. అసలు లెక్కలు చూసాం, ఏమో ఇచ్చాడా ఇతరులు లెక్కలు చూసాం. అసలు మీరు చెప్పిన మాటలు ఏది కూడా భయమేస్తుంది మిమ్మల్ని అనుకుంటే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి బహుశా భోంచేస్తూ కూడా మీరు మీ పార్టీ వాళ్ళు జై జగన్ అని ఆఖరికి అనుకుంటూ తింటారేమో నాకు అనుమానం. మీరు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోకపోతే మీ దగ్గర ఏంది లేదు, మీరు చెప్పుకోవడానికి ఏంది లేదు. ఊరికే పేపర్లు రాసుకోవడం కోసం, టీవీల్లో చూపించుకోవడం కోసం, యాడ్లు ఇచ్చుకోవడం కోసం, మీ వంది మాదగులు మిమ్మల్ని పొగడ్డం కోసం తప్ప ఇంకా దేనికి పనికిరాని సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. అయ్యా మీరు పెన్షన్ 1000 రూపాయలు పెంచినామని చాలా గొప్పగా చెప్పుకుంటారు. అసలు నాకు తెలిసి ఇప్పటికే ఇంకా కొత్త లిస్ట్ వస్తూ ఉంది. 5 లక్షల పైగా పెన్షన్లు మీరు పీకేశారు. ఇలా మీరు అట్లాగే మేము తిరిగాం. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే గ్రామంలో ఇండ్లకి వెళ్ళాం. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారయ్యా మీరు, ప్రజల్ని మోసం చేస్తూ. ఒక్క సిలిండర్కి డబ్బులు వచ్చినాయి చాలా ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో ఒక్క సిలిండర్ కూడా రాలే. వాస్తవానికి మీరేం చేయాలి? ఆఖరికి 3 ఇవ్వాలి. రండి తీరిక చేసుకొని కొద్దిగా ఎట్లా పనున్నట్లే సింగపూర్ ఊరికే పోయేస్తూ ఉంటారు మీరందరూ, ఊరికే అట్లా ఫ్యామిలీ ట్రిప్ కింద. రండి ఒకసారి అడుగుదాం ఎంత డబ్బులు వచ్చినాయో. దాదాపు 1,59,00,000 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి యాక్టివ్గా. మీరు మొత్తం ఇవ్వాలంటే 4,000 కోట్ల రూపాయలు రావాలి సంవత్సరానికి. ఈ 15 నెలలకి దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు రావాలి. ఎంత వేసారో లెక్క చెప్పండి మీరు, ఎంత డబ్బు ఇచ్చారో లెక్క చెప్పండి మీరు. అన్ని అబద్ధాలేనా? ఆడబిడ్డ నిధికి 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి 1500 మీ ఇంటికే వస్తుందని మరి నొక్కి చెప్పావే బాబు గారు. అసలు పైసా పంపించావా? మీరు ఇవ్వాల్సిన దాదాపు 32,400 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి మీరు 1.80 crores జనానికి. పైసా ఇలా ఎగ్గొట్టారు, లేదంటే మోసం చేశారు, దాచిపెట్టుకున్నారు, లేకుంటే దోచిపెట్టుకున్నారో మాకు తెలియదు. కానీ అట్లాగే 20 లక్షల మంది నిరుద్యోగ యువకులకి 3,000 చొప్పున. అసలు మీరు అమ్మ నాయన మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, అప్లికేషన్లు అడగాల్సిన అవసరం లేదని మాట్లాడుతూ వేశారు మీరు. కానీ ఇచ్చిన పైసా లేదు. దాదాపు 9,000 కోట్ల రూపాయలు మీరు పిల్లల నోరు కొట్టారు, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారు. నిజంగా వాళ్ళ భవిష్యత్తును మీరు కాలు రాసి చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదు. అసలు మీరు ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఎట్లా? అసలు కొద్దిగా మీ ఎమ్మెల్యేలు డ్యాన్స్ చేశారు.
నీకు 15 నీకు 15 అనుకుని డ్యాన్సులు చేశారు, డ్రామాలు కట్టారు. ఇంటింటికి పోయి అమ్మ మీ ఇంట్లో 5 మంది ఉన్నారు 10 మందిని కానీ 10 మందికైనా మేము 15కి మీ పాలసీ మార్చారు కదా ఎక్కువ మందిని కనమని. మీరు ఇవ్వాల్సింది ఆఖరికి 13,112 కోట్లు ఇవ్వాలి. కానీ మీరు ఇచ్చింది కేటాయించింది 8,278 కోట్లే. అంటే 30 లక్షల మంది పిల్లలకి మీరు అడ్డనామమో నిలువునామమో తీసేశారు, ఆఖరికి ఎగనామం పెట్టారు. ఆ 2 పక్క పెట్టి ఇంకా దుర్మార్గం. అది ఎందుకు అసలుకి నాకంటే మించిన రైతు పక్షపాతి, అసలు రైతుకు వ్యతిరేకి నువ్వు బాబు గారు. వ్యవసాయం దండుగా అని చెప్పిన వాడివి బాబు గారు మీరు. అమరావతి పేరు మీద 3 పంటలు పండే భూములు లాక్కొని వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు మీరు బాబు గారు. మీరు 20,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పారు. 20,000 రూపాయలు ఇస్తే అది అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి 6,000 రూపాయలకి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం వేసిన డబ్బులు మాత్రమే వేసి దాదాపు 40,000 రూపాయలు ఎగ్గొట్టారే, లేకుంటే వాళ్ళు ఇవ్వకుండా చేశారే, ఇవ్వకుండా పోయారే. ఏమైంది మీ సూపర్ సిక్స్ కాదా ఇది? మొత్తం 26,000 రూపాయలు ఇవ్వాలి. 6,000 ఏదో సెంట్రల్ గవర్నమెంట్ పడిందని మనం చెప్పారు. అసలు మీరు మొత్తం వీళ్ళకి ఎగ్గొట్టిన డబ్బు 10,000 కోట్ల పైన ఉంటుంది, గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. అట్లాగే మీరు ఎప్పుడు ఇచ్చినా దాంట్లో కోత పెడతారు. మీకు ఇవ్వడానికి మా మనసు రాదు, అదే ఇచ్చే బుద్ధి మీ దగ్గర లేదు. ఆ బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేర్చుకోవాలి మీరు. జనానికి ఇవ్వడం ఎట్లా, పేద పిల్లలకి ఇవ్వడం ఎట్లా అని ఇచ్చే బుద్ధి మీ దగ్గర లేదు. కాబట్టి దాంట్లో కూడా లబ్ధిదారుల పైన కోత విధించారు మీరు. అక్కడికి ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి నుంచి ప్రభుత్వం కట్టుకోలేక కేవలం 10 లక్షల మంది మాత్రమే కట్టాలని వార్తలు వస్తూ ఉన్నాయి. రేపు వ్యవసాయం ఇప్పటికి ఎత్తిపోయింది చాలా ప్రాంతాల్లో. చాలామంది ఆకాశం వైపు కాకుండా ఆఖరికి కన్నీళ్లతో భూమి వైపును చూసే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీ రైతు వ్యతిరేకతను ఇక్కడే చూపించారు. రైతాంగానికి డబ్బులు ఇవ్వలే మీరు. అసలు మీరు ఇంకా తమాషోటి 50 ఏళ్ళు దాటితే చాలు పెన్షన్. ఇంకంతే, చేతికి అడ్డంలే నోటికి అడ్డంలే మాట్లాడడానికి. చేయి తిప్పి మాట్లాడడం ఆ 2 ఏళ్ళు ఉంటాయి పైకి ఊపి మాట్లాడడానికి. దాదాపు మీరు 20 లక్షల మందికి ఇవాళ 4,000 చొప్పున అంటే అదొక 9,600 కోట్ల రూపాయలు ఎక్కడ? మరి మీరు ఏ విధంగా మీరు చెప్పుకుంటారు? మీరు సూపర్ 6 అమలు అయిపోయింది సూపర్, కానీ సూపర్ 6ని సూపర్గా మీరు ఫ్లాప్ చేశారు. దాన్ని కనపడకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు పెద్ద సూపర్ బ్లఫ్ మాస్టర్గా పేరు తెచ్చుకుంటా ఉన్నారు. ప్రజల్ని బ్లఫ్ చేసిరని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను. మీరు ఏం మాట్లాడతారంటే మాట్లాడితే నా ఇంత అనుభవం లేదు, సంపద సృష్టిస్తా, కాగ్నిజెంట్కి 99 పైసలకి, ఇంకోటికి 1 రూపాయికి, ఇంకోటికి 30 రూపాయలకి అమ్ముకొని అసలు ప్రజల ఆస్తుల్ని అప్పనంగా అమ్ముకునే మీ కార్యక్రమాన్ని, దాంట్లో వెనకల చీకటి భాగవతం ఏముందో ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరేమి ఆఖరికి తప్పించుకోలేదు. ఆఖరికి మీ రియల్ ఎస్టేట్ ఆలోచనలు తప్ప ఇంకేమీ లేవు. ఆంధ్రప్రదేశ్ యొక్క అదేది బ్రాండ్ వాల్యూ మేము పోగొట్టామా? మీరు పోగొట్టారు. సింగపూర్ పేరుతో, సింగపూర్లో ప్రైవేట్ కన్సార్షియం పేరుతో మీరు అగ్రిమెంట్లు చేసుకొని ఉచితంగా అసలు ప్రభుత్వం డబ్బులు ప్రజల భూములను ఇచ్చి వ్యాపారం చేద్దామనుకొని ఆ వ్యాపారంలో మీకేముందో రేపు భవిష్యత్తు అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ నీ సహచరుడు, నీ మిత్రుడు, లేకపోతే నీ భాగస్వామి ఈశ్వరుని, మీ పుణ్యమాని జైలుకు పోతే అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ వాల్యూ పడగొట్టింది మీరే అని స్పష్టంగా చెప్పాలనుకున్నా. మొన్న కూడా మీరు పోయొచ్చారు కదా, మొత్తం ఫ్యామిలీ అంతా వేసుకొని, మీ కొడుకు, మీ మంత్రి ఒక ఆయన, ఇంకో మంత్రి అంతా పోయొచ్చారు కదా. ఏం తెచ్చారు వాటికి పోయి? ఆ రోజు చెప్పాం, పోకపోతే ఖర్చులు డబ్బులనే మిగులుతాయి, ఈడే ఉండండి అని. మీ వాళ్ళకి కోపం వస్తుంది. మా చంద్రబాబు సింగపూర్ పోతే నీకు చాలా బాధగా ఉంది అని. నాకు బాధే, మా డబ్బులతో పోతే బాధే, ఏ ఇబ్బంది ఏం లేదు, ఆయన డబ్బులతో పొమ్మని చెప్పండి, మామూలుగా పోతాడు కదా. అసలు నీ సంపద సృష్టి ఏంటంటే 2 లక్షల కోట్లు పన్నాయి. ఆయన చెప్తాడు, ఎవరో మంత్రి ఎవడో ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి 2 లక్షల కోట్లు అప్పిచ్చారట. ఈయన ఆస్తులు తనఖా పెట్టాడు అక్కడ, లేకపోతే ఈయన గ్యారెంటీ ఇచ్చాడు అక్కడ. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు కదా అవి. 2 లక్షల కోట్లు ఏం చేసినావో చెప్పాలి ఇక్కడ, జనంకి చెప్పాలి ఇక్కడ.
చెప్పకుండా వారం అప్పులు తెచ్చుకోవడం, అప్పులు ఏమైతే చెప్పే ప్రయత్నం లేదు, చేసే ప్రయత్నం లేదు. రోడ్లు వేశారట 250-280 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేసారట. మనకి కనబడుతున్నాయి కదా. అసలుకి మనకి నిద్ర వస్తూ ఉంటుంది, డ్రైవర్ నిద్రపోతాడని గుంతల్లో పడతా ఉంటే మేలుకొని ఉంటాడని రోడ్లన్నీ గుంతలు పెట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా. కనుక బాబు గారు మీరు చాలా మీరు ఆలోచించుకోవాలి. నాకెందుకు అనుమానం, అసలు మీది ఏంది లేదు. పెద్దన్న ఆఫీస్కి వచ్చి కూర్చొని లేచిపోతారు, మిగతా పరిపాలన అంతా వేరే వాళ్ళు చేస్తారేమో అనుకుంటా ఉన్నా నేను. ఎందుకంటే మనం చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఏం మాట్లాడతారో తెలియదు, లెక్కలు తెలియదు. అన్నీ ఇచ్చినాం, ఓకే అన్నీ ఇచ్చేసినాం అనుకుంటే అదేదో ఒక ఉష్ణపక్షం ఉంటుందంటే చెప్తారు. భాష నిజమాపం తెలియదు కానీ ఏదో ప్రమాదమో లేక ఎదురైతే తలకాయ నిసగలో పెట్టుకొని ఉంటుందంట ఆఖరికి. అట్లా మీరు కళ్ళు మూసుకునే ప్రయత్నం చేస్తే, చెవులు మూసుకునే ప్రయత్నం చేస్తే మేమేం చేస్తాం? ఏమైనా మాట్లాడితే తవ్వే కొద్దీ తప్పులు అప్పులు కనిపిస్తూ ఉన్నాయని నోరెట్లా వస్తూ ఉంది నీకు? మరొక్కసారి బాబు గారు మీరు చెప్పించేవాడికైనా బుద్ధి ఉండాలి. మీతో ఆ మాటలు 14 లక్షల కోట్ల అప్పు ఉంది, 10 లక్షల కోట్ల అప్పు ఊదరగొట్టారే. మళ్ళీ అసెంబ్లీలో మీరు ప్రకటించింది 6,46,000 కోట్ల రూపాయల అప్పని. అది రాష్ట్రం యొక్క అప్పని అంటే మీరు పరిపాలించిన అప్పు కూడా దాంట్లో ఉన్న సంగతి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదా, లేక మీ ప్రభుత్వానికి లేదా అని అడగదలుచుకున్నా నేను. మరి బయటకు వచ్చి 10 లక్షల కోట్లని మాట్లాడుతూ ఉంటారు మీరు. అంత అబద్ధం, మోసం. ఏదంటే చెప్తా ఉంటే నమ్ముతారు లేని ఒక గోపిల్స్ ప్రచారం తప్ప మీ దగ్గర నాకేం కనపడ్డంలే. స్వాతంత్ర్యం వచ్చిందని మాట్లాడతారా? మన పులివెందల ఒంటిమిట్ట ఎలక్షన్లు చూసాం. మీరు అనుకునే స్వాతంత్ర్యం అదైతే మీరు బ్రిటిష్ వాళ్లకు వారసులు. మీరు భారతదేశ ప్రజల యొక్క కనీస హక్కుల్ని కూడా గుర్తించకుండా బహుశా వాళ్ళే మీకు ఏదైనా సందర్భంలో వాళ్ళే మంచిగా అనిపిస్తారేమో జనానికి. ఒక్క చేతిపైన ఇంకులే, బూతుల్లో ఏజెంట్లే, ఒక మంత్రి ముందు బట్టలిప్పి ఏజెంట్ను కొడితే కూడా పట్టించుకునే దిక్కులే. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అర్థం కాదు. ఆఖరికి సోపేస్తుంది ఎలక్షన్ కమిషన్. 2 బూతుల్లో రీపోలింగ్ పెడదామని, ఆ రీపోలింగ్లో రిగ్గింగే అర్థం కాలేదా? సిగ్గుండాలి. సాక్షాత్తు కలెక్టర్ ముందుగానే దొంగ ఓట్లు వేస్తూ ఉంటే కలెక్టర్ గారు ఎవిడెన్స్ ఫోటో పెట్టుకుంటే ఆ మాత్రం సిగ్గు లేదా ఈ వ్యవస్థలకి అడుగుతా ఉన్నా నేను. జెడ్పీటీసీ ఎలక్షన్ చేయడానికి ఒక డిఐజీ వచ్చి కూర్చుంటాడా? మళ్ళీ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. మిమ్మల్ని చూస్తే నాకు స్వాతంత్ర పోరాటాన్ని అణచాలనుకున్న వాళ్ళు గుర్తుకొస్తున్నారు కానీ నాకు ఇంకోటి ఏం గుర్తు రావడంలే. ఇది ఎక్కడికి పోతుందో, ఈ ప్రకంపనలు ఎక్కడి దాకా పోతాయో, భారత ప్రజాస్వామ్యానికి ఏ విధంగా ఈ ప్రకంపనలు చేరుతాయో కూడా అర్థం చేసుకునే కాలం ముందుంది చంద్రబాబు నాయుడు గారు. పైగా మిమ్మల్ని సర్దుకోవడం కోసం రకరకాల మాటలు మాట్లాడడం. నేను మామూలుగా ఒక మాట చెప్తా, నీ ఇంగిత జ్ఞానానికి ఏమైంది, ఇలాంటి మన తెలివితేటలకి ఏమైనాయి? ఎవరికైనా కానీ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మనకుండదా? కనుక మీరు జగన్మోహన్ రెడ్డితో మీరు పోటీ పెట్టుకోబాకండి. నేను చాలాసార్లు అది చెప్తా ఉంటా, జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోటీ పెట్టుకోవద్దండి అని. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఆపలేదు. దాదాపు 2,74,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా జనానికి డబ్బులు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలుకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, షిప్పింగ్ హార్బర్లు, పోర్ట్లు ఎన్నని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున పెంచిన వాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు గుర్తుంటుంది. మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ వాళ్ళకేని అంటా ఉన్నారు. ఆల్రెడీ మీరే కమిటీ, మీరే కంప్లైంట్, మీరే న్యాయ నిర్ణేత, మీరే తీర్పు, మీరే అమలు చేస్తారు. అసలుకి ఎట్లా మీరు పోల్చుకుంటారు జగన్మోహన్ రెడ్డితో? ఇసుమంతైనా మీరు పోల్చుకొస్తారా? దాదాపు 3,000 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, యూనిఫామ్స్, బుక్స్తో కిట్, దాంతో పాటుగా పంటల బీమా,
0 వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా రైతుకు హెల్ప్ చేయడం, కళ్యాణమస్తు, షాదీ తోఫా, కాపు నేస్తం, వాహనమిత్ర, ఈబీసీ నేస్తం, చేయూత, ఆసరా, ఇట్లా అనేకమైన చెప్పుకుంటూ పోతే అసలుకి రాసుకునే చాలా టైం పడుతుంది. మీకు తెప్పించుకోండి ఒకసారి. మీరు గవర్నమెంట్లో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అమలు చేసింది, మీరేం చేస్తున్నారు? మీరు చేసింది ఒక్కటే. జనాలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు శ్రీలంక గురించి మాట్లాడే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆఖరికి శ్రీలంక చాలా బాగుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే. ది బెటర్ స్టేట్ నౌ వాళ్ళది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక ఆయన కామెంట్ చేస్తూ ఉన్నాడు, 50,000 ఎకరాల భూమిని 10 అడుగులు పెంచి అమరావతి కట్టాలట. దాదాపు 4,000 రూపాయలు ఖర్చు పెడితే 5 స్టార్ ఫెసిలిటీస్తో చదరపు అడుగుకి కన్స్ట్రక్షన్ ఉంటుందంటే మీరు 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దాదాపు 1.5 times ఎక్కువ ఇస్తాంటే 150 ఎట్లా ఎక్కేస్తాం? 6,000, 5,000, 6,000 ఎక్కువ ఇస్తూ ఉన్నారు. అసలు మీరు ఏం మాకేం అర్థం కావడంలే. బహుశా మీరేమైనా అక్కడ అన్ని నీళ్ళల్లో మునిగున్నాయి, ఐకానిక్ టవర్లు అన్ని నీళ్ళలో మునిగున్నాయి. రేపొద్దున మీరు అక్కడ బహుశా అనుమానం బస్సులు గిస్సులు ఉన్నవేమో. ఎండాకాలం బస్సులు, వానాకాలం పడవలు పెట్టుకొని మీరు బహుశా అక్కడ అమరావతి నడిపిస్తారేమో. రాయలసీమ హక్కుదారులకు అడుగుతూ ఉన్నాం. శ్రీకృష్ణ కమిషన్ మేరకు, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక మేరకు మీరు అసలు అమరావతి ప్రాంతం 3 పంటలు పండే ముంపు ప్రాంతం, ఇది పనికిరాదని చెప్పారు. అయినా మీరు ఎక్కడ కడతా ఉన్నారు? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం బుద్ధులు తప్ప అక్కడ ఏమీ కనపడడం లేదు. ఆఖరికి ఇప్పటికే ప్రజల వ్యతిరేకత ఉంది. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఎస్టిమేషన్లు పెంచి మొబిలైజేషన్ అమౌంట్లు 10% ఇస్తే అందులో సింహభాగం మీకు సంబంధించిన వాళ్ళకే వెళ్ళింది అని అక్కడ ప్రజలు కాంట్రాక్టర్లు మాట్లాడుకుంటా ఉన్నారు. మీరు నిజం చెప్పాలా మీదేదో ఆఖరికి. కనుక ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు అన్ని అబద్ధాలు మాట్లాడడానికి మీకు ఏ విధంగా నోరిచ్చిందో నాకు అర్థం కావడంలే. మీరు ఒక మాట చెప్తూ ఏమన్నారంటే, ఏముంది ఎక్కడ తగినా సరే, ఎక్కడ తవ్వినా సరే, తవ్వుతుంటే ఆఖరికి తప్పులు అప్పులు తప్ప అని మీరు మాట్లాడుతూ వచ్చారు. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇంకా 15 నెలలకు కూడా మీరు మా తప్పులు అప్పులు తవ్వుతూ ఉన్నారేమో బహుశా. ఆడ ఏమీ లేదు కాబట్టి ఆడ మీరు తవ్వి లేని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారేమో అనుమానంగా ఉంది నాకు. కానీ ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులారా, ప్రజలు మీకోసం, మీ ప్రభుత్వాన్ని పూర్తి చేయడం కోసం ఒక లోతైన గొయ్యి అయితే తవ్వుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్న సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ లోతైన గొయ్యిలో పడేస్తారు. ప్రజలు విఘ్నులు ఆఖరికి. అసలుకి మీకు ఏ విధంగా మీరు అసలు మాట్లాడతారో నాకు అర్థం కావడం లేదు. అంటే చంద్రబాబు నాయుడు తమాషగా ఉంటారు. ఆయన చెప్పింది అంతా మర్చిపోతారులే అనుకుంటారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏంది బాండ్ ఇదే, బాండ్ పేపర్ ఇదే. దీంట్లో ఆయన ఏం చెప్తాడంటే, పరస్పర సహకారంతో అందరూ పనిచేస్తాం, అన్నీ అమలు చేస్తాం వాగ్దానాలని, ఎటువంటి షరతులు లేకుండా అని సంతకాలు పెట్టాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి సంతకం ఈడుంది, చంద్రబాబు నాయుడు సంతకం ఈడుంది. ఇవి గ్యారంటీ కార్డుల కింద ఇంటింటికి పంచారు. కనుక అందుకే మీ స్వపరిపాలన అర్థం కాక జనాలు ఊర్లోకి రానియడంలే మిమ్మల్ని. మీ వాళ్ళు అసలు ఊర్లోకి కూడా పోవడంలే. ఏదో కావాల్సిన ఇళ్ళలో కూర్చొని ఫోటోలు తీసుకొని బయటకు వస్తూ ఉన్నారు. ఊర్లోకి వెళ్ళండి. వాళ్ళ నాలుక మందమో లేక మీ చర్మం మందమో ప్రజలు చెప్తారని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నిజం చెప్పడానికి అలవాటు చేసుకోండి. బాబు గారు, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఒక మాట నేను గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. బాబు మిమ్మల్ని ఉద్దేశించే ఆనాటి మీ రాజకీయాలు కలిసి చేసిన వాళ్ళు, అట్లా ఒకప్పటి మీ స్నేహితుడు, ఆనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఒక మాట చెప్పాడు. ఏంటంటే, బాబు నీకు శాపం ఉందయ్యా, నిజం చెప్తే తల 1000 వక్కలవుతుందని, నువ్వు నిజమే చెప్పవయ్యా అని చెప్పాడు రాజశేఖర్ అసెంబ్లీ సాక్షిగా.
కొన్ని పదాలు అట్లా ఇట్లా మారినచ్చు, కానీ కనుక ఇప్పటికైనా నిజం చెప్పేది నేర్చుకోమని బాబు గారు నేను కోరుకుంటూ, ఎందుకంటే బాబు గారు మీరు మా ముఖ్యమంత్రి, మీరు నిజం చెప్తే మాకు కూడా కొద్దిగా మర్యాద ఉంటుంది, లేకపోతే ఏ రాష్ట్రంలో మర్యాద లేకుండా పోయే పరిస్థితి ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవాన్ని కాపాడమని కోరుకుంటా ఉన్నాను.